హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను సౌజన్య. శివ టెక్స్టైల్స్ తరపున మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియోలో శివరాత్రి యొక్క విశిష్టతను మరియు పురాణ గాథలు కూడా కొన్ని ఉన్నాయండి. వాటి గురించి నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. మహాశివరాత్రి అనేది హిందూ ధర్మశాస్త్ర ప్రకారం పరమశివుడిని ఆరాధించే అత్యంత పవిత్రమైన రోజు. మాఘమాసంలోని బహుళ చతుర్దశి నాడు ఈ వేడుకను జరుపుకుంటాం. శివరాత్రి వెనుక అనేక ఆధ్యాత్మిక రహస్యాలు మరియు కథలు ఉన్నాయి. మొదటిగా లింగోద్భవం గురించి మనం కొంచెం తెలుసుకుందాం. లింగోద్భవం అంటే పరమశివుడు అనంతమైన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించడం. పురాణాల ప్రకారం ఈ మహాద్భుతం మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి సంభవించింది. ఈ కథ శివపురాణం మరియు లింగ పురాణాల్లో వివరంగా చెప్పబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అనే విషయంలో తగాదా వచ్చింది. వారిద్దరి మధ్య ఉన్న అహంకారాన్ని పోగొట్టడానికి శివుడు ఆద్యంతాలు అంటే మొదలు చివర లేని ఒక భారీ అగ్నిస్తంభం రూపంలో వెలిశాడు. ఆ స్తంభం యొక్క మొదలు చివర తెలుసుకోవాలని శివుడు వారిద్దరికీ సవాలు విసిరాడు. ఎవరెవరికి? విష్ణుమూర్తికి, బ్రహ్మకి. అలా సవాలు విసరంగానే విష్ణుమూర్తి ఏమో వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ కిందకి, మరియు బ్రహ్మ ఏమో హంస రూపంలో ఆకాశంపైకి వెళ్ళారు. స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ ఆ శివలింగానికి తెలుసుకోవడానికి ఎంత వెతికినా వాళ్ళకి దొరకలేదు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అని. విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించి తిరిగి వచ్చాడు. కానీ బ్రహ్మ తాను శిఖరాన్ని చూశానని అబద్ధం చెబుతూ సాక్ష్యంగా మొగలి పువ్వుల్ని చూపించాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినందుకు శివయ్యకు కోపం వచ్చింది. అప్పుడు ఆ లింగం నుంచి శివయ్య బయటికి వచ్చి, నువ్వు అబద్ధం చెప్పావు కదా, భూలోకంలో పూజలు ఉండవు మరియు మొగలి పువ్వు అభిషేకానికి పనికిరాదు అని శపించాడు. మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రి.